రోజుల తర్వాత రావటం, అదంతా వాళ్ళు ముగ్గురు ఇతర మంత్రులతో కూడా కలిసి ఈరోజు మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక గొంతుతో వెళ్ళాలి, ఒక తాటి మీదకి రావాలి, డివైడెడ్ మెసేజ్ వెళ్ళకూడదు అనే ఒక బలమైన అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎన్నికల్లో కూటమిని విడగొట్టాలి, కూటమి ఉంటే మనం గెలవలేమనే మాట ఒకటైతే, ఎన్నికలకు ముందుగానే మనం ఏదో విడివిడిగా ఉన్నామన్న మెసేజ్ వెళ్ళకూడదని. కాబట్టి ఈరోజుది చాలా ముఖ్యమైనది అనుకోవాలి. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఈ 18 నెలలో 19 నెలలో ఈ కాలం లెక్కేసుకుంటే ఇప్పుడు చాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మనం ఒక్క గొంతుతో చెప్తే తప్ప కుదరదని ఈరోజు సమావేశపరిచారనేది. సరే, ఇంకా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలు ఉన్నాయి, ఖచ్చితంగా కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఏమున్నా కానీ అక్కడ అవతల వాళ్ళు చాలా దూకుడుగా మన మీదకి వస్తున్నప్పుడు మనం దానికి తగినట్టుగా ధీటుగా ఎదుర్కోవాలన్న దాని ఫలితంగానే నిన్న సమావేశం కానీ ఈరోజు ఇంకొంచెం విస్తృతమైన ప్రాతిపదిక మీద రావటం కానీ జరిగింది మనకు అర్థమవుతుంది. సరే, ఈరోజు వాళ్ళు మాట్లాడింది అచ్చంగా అదే. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఈ సమయానికి. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంచెం తేడాగా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. నేను భక్తితో ఉన్నాను, అక్కడ కల్తీ జరిగిందని నాకు చెప్పారు కాబట్టి నేను దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. నేనేదో ఒక అప్పటి ముఖ్యమంత్రిని నేనేమో అనలేదు. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ లడ్డులో ఇది కలపండి అని చెప్తావా? కానీ నేను అది అనలేదు. నా సమస్య అది కాదు. కల్తీ జరుగుతుంది, దేవుడికి అపచారం, దీన్ని చక్కదిద్దాలన్నదే నా ఉద్దేశం తప్ప ఏ రోజు కూడా దీన్ని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న ఆలోచన నాకు లేదు అనే ఒక విధమైన కొంత వివరణ. అంటే మనం గతంలో మాలాంటి వాళ్ళని చెప్తున్నట్టుగా దక్షిణ భారతదేశంలో ఉన్న లౌకిక సాంప్రదాయాలనండి, అది మాకు కలిసి ఉండాలనే భావననండి, ఒక రాంగ్ మెసేజ్ ఏదో పోతున్నట్టుగా ఉంది ప్రపంచానికి, దీన్ని కొంచెం చెక్ చేయాలి అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా, అది నేను అలా అనలేదు, కల్తీని అరికట్టాలి, పాలనను పకడ్బందీగా చేయాలని నేను చెప్పదలుచుకున్నాను, చెప్పాను. ఈ మెసేజ్ వచ్చింది, దీన్ని వైరల్ అయింది. ఇది ఆయన ఇలా అన్నది వైరల్ అయింది. ఐ డింట్ ఈవెన్ బ్లేమ్ ది దెన్ చీఫ్ మినిస్టర్, అప్పటి ముఖ్యమంత్రిని కూడా నేనేం అనలేదు, బికాజ్ నో చీఫ్. ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే, వర్మ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అన్నాడు ఆయన. చాలా స్పష్టంగా అప్పుడు అది అదే విధంగానూ జగన్కు సంబంధించిన సమస్య కాదు. ఎందుకంటే అప్పటికి తెలుగుదేశం వచ్చింది, కొత్త చైర్మన్ నియామకం జరిగింది, కొత్త ఈవో ఉన్నారు. కాబట్టి క్షమాపణ చెప్పాలి అని ఆయన అనటము, చెప్పాలా వద్దా, చెబితే చెప్పొచ్చు అని నాయుడు గారు అంటాము, ఇదంతా ఒక కొంచెం చిన్న గ్యాప్ వాళ్ళ మధ్య ఉంది అన్న అభిప్రాయం వచ్చింది. సో గ్యాప్ లేకుండా పవన్ కళ్యాణ్ నోటితో తన సమస్యల్లో చెప్పించాలి, పవన్ వాయిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు భావించాడు అనేది ఇక్కడ చాలా స్పష్టం. మూడోది, ఢిల్లీలో పాలకులు బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీని కూడా కమిట్ చేయించాలి. ఒక విధంగా మరొకసారి పొత్తు పెట్టుకున్నంత పని ఉంది చంద్రబాబు నాయుడికి. మరొక విధంగా చెప్పాలంటే మీరేమో అధికారం, అది కూడా ఉంది తెలుగుదేశం వాళ్ళలో కొంచెం, ఏది అధికారం ఉంది, అన్నీ చేస్తారు, కానీ ఏదన్నా వచ్చేసరికి మేము ఒక్కరిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఒక అసంతృప్తి కూడా ఉంది. బహుశా వీటన్నిటికీ సమాధానమే ఈరోజు మనం చూసిన సంయుక్త పత్రికా సమావేశం అని అనుకోవాలి. దీంట్లో చెప్పిందంటారా ఈ విషయాలు గతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నవే, ఇప్పుడు కూడా మరొకసారి చెప్పారు. అంటే ఆ నివేదికల్లో ఆధారంగానే మేము చెప్పాం తప్ప వేరే రాజకీయ కోణంలో మేమేం చెప్పలేదు వాళ్ళను. మీరు అంటే ఇక్కడ ఒకటే సమస్య, దాన్ని ఎదుర్కోవటము, అవినీతిని అరికట్టడము, కల్తీ లేకుండా చేయటం అనేది ఒక విషయం. కానీ కొవ్వు కలిసింది, ఇది భగవంతుణ్ణి దెబ్బతీయడానికే తీశారు, మత భావంతో చేశారు అనే మాట అయితే వాళ్ళు ఇప్పటికి కూడా ఒకరిద్దరు ఆపడం లేదు, ఒకరిద్దరేమో అక్కడి దాకా వెళ్ళటం లేదు. దీన్ని ప్రజలు ఒప్పుకుంటారు అనేది నాకైతే సందేహమే. ఎందుకంటే ఒకసారి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒకవేళ వారు మహాభక్తులు అయితే మటుకు నాకేంటండి, అవినీతి చేసిన తర్వాత నిన్న కూడా చెప్పాను నేను, ఈ విషయాన్ని దిద్దుకోనంత వరకు దీనికి ముగింపు ఉండదు. మీరు భక్తులా కాదా, ఆయనకు భక్తి ఉందా లేదా, ఆయన విష్ణు భక్తుడా, ఈయన శివభక్తుడా, ఇది అవసరం లేని విషయం. ఇది యాదగిరి నరసింహస్వామి మేడారం జాతరలో అందరూ వెళ్ళొచ్చారు. అదే కాబట్టి ఇక్కడ ఇది భక్తి సమస్యలాగా, మత సమస్యలాగా, మత విశ్వాసాలు తప్పకుండా ఉంటాయి, కానీ అంతకు మించి కీలకమైంది పాలనా సంబంధమైంది. అందుకని ఈరోజు కూడా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి కల్తీ జరిగింది ఖచ్చితంగా,
రెండోది దేవుడి పట్ల కావాలని వరుసగా అపచారాలు అంతకుముందు జరిగినవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎన్నికలకు ముందు మరొకసారి ఆ నేరేటివ్ ఆ కథనాన్ని మళ్ళీ తేవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి ఒక కారణం, నేను జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నివేదికలన్నీ చదివి చెప్పడం, ఇదంతా ఒక కారణమై ఉండొచ్చు. కానీ ఒక్కటైతే చెప్పాలి కదా, కొవ్వు లేదు అని చెప్పడం అన్నది, ఇది నేను చెప్పేది తాజా 209వ పేజీ, అంటే దాదాపు ఆ ముగింపు. ఇది తాజా నివేదికలోది, ఇది సిట్ అనుబంధ ఛార్జ్ షీట్లోది. ఇది దీంట్లో ఏముంది చాలా క్లియర్గా, ఇవి ప్రైమరీగా ఇవి మిక్స్చర్ ఆఫ్ పామ్ ఆయిల్ అండ్ పామ్ స్టెరాయిన్ దీంట్లో ఉంది, అంతేకాని కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు. మరీ ముఖ్యంగా ఎక్కువ బాధగా చూసేది కాబట్టి అది లేదు అని అయితే ఈ నివేదికల్లో వీళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మొదటిసారి కూడా చెప్పారు. ఇది ఆ మొదటి నివేదిక. దీంట్లో కూడా ఇందాక నేను చెప్పింది 209వ పేజీ, ఇది 29వ పేజీ. దీంట్లో కూడా బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్ అనేది స్పష్టంగానే ఉంది దాంట్లో. ఇప్పుడు అది కలవకపోయినంత మాత్రాన భలే కల్తీ చేశారని ఎవరైనా మెచ్చుకోరు కదా. కాబట్టి ఫోకస్ ఇటు షిఫ్ట్ చేస్తే చాలా మంచిది ఇప్పటికైనా. లేకపోతే ఈ సమస్య అలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఈరోజు చెప్పిన దాన్ని బట్టి ముగుస్తుందా, లేక మరొకసారి సనాతన ఎడిషన్ 2 లాగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ పెంచడం జరుగుతుందా, అది